బాగుంది. రాజయోగం మూవీ చాలా బాగుంది. వెరీ రొమాంటిక్ మూవీ అండ్ ఎమోషనల్ ఉంది, రొమాన్స్ కూడా ఉంది. చాలా బాగుంది రాజయోగం. అండ్ అంటే మనీ కోసం మనీ ఇంపార్టెంట్ కాదు, ప్రేమ ఇంపార్టెంట్ అని ఈ మూవీలో తెలుస్తుంది. ఎక్కువ అనేది మనీకి ఇంపార్టెంట్ ఇచ్చారు ఈ మూవీలో. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా రొమాంటిక్ ఉంది. చాలా చాలా బాగుంది ఈ మూవీ. అందరూ చూడవలసిందే మూవీ. చాలా బాగుంది. బోర్ కూడా లేదు, అస్సలు బోర్ అనిపించదు ఈ మూవీ. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. తప్పనిసరిగా చూడాలని కోరుకుంటున్నాను. ఇట్స్ సో హాట్. అసలు నిజంగా మూవీ అయితే ఇచ్చి పడేసింది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ రొమాంటిక్ అనమాట. కపుల్స్ వచ్చి చూస్తే కనుక నిజంగా చెప్తున్నా ఫిదా అయిపోతారు మూవీ చూస్తే. ఓవరాల్ గా అయితే సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ మూవీ. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. మూవీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు తెలిసి ఈ మంత్ మొత్తంలో హిట్ మూవీ ఏదంటే ఇదే అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, హీరో కూడా చాలా హ్యాండ్సమ్ అంటే హ్యాండ్సమ్గా ఉన్నాడు. హీరోయిన్ కూడా చాలా హాట్గా ఉంది. మూవీ అయితే ఓవరాల్ అయితే సూపర్ అంటే సూపర్ హిట్. సినిమా అయితే చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది. హీరో అయితే సూపర్ ఉన్నాడు, ఇంకా చెప్పక్కర్లేదు దాని గురించి. హీరోయిన్ ఫుల్ హాట్. ఇంకా సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. చాలా బాగుందండి రాజయోగం మూవీ. సో ఎస్పెషల్లీ ఏంటంటే హీరో బాగా నచ్చాడు నాకు. సో డెఫినెట్గా అది హీరో అయితే బాగా నచ్చాడు. అమ్మాయిలకైతే ఐకాన్గా ఉంటాడు డెఫినెట్గా. ఆఫ్టర్ నాని ఇతను చాలా బాగా చేశాడు అలా అనిపించింది ఆ జోనర్లో. అండ్ కామెడీ కూడా చాలా బాగుందండి. డెఫినెట్గా మీరు వాచ్ చేయండి మూవీ. ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడా కూడా మనము ఎందుకు కూర్చున్నాము ఎందుకున్నాము థియేటర్లో అనే ఆప్షన్ అయితే లేదు. డెఫినెట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు. అండ్ కామెడీ అండ్ సస్పెన్స్ ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేయనివి ఉంటాయండి. సో నేనైతే అనుకోలేదు రాజయోగం ఇంత బాగుంటుంది అని. సో ఫస్ట్ టైం నేను ఇలాంటి మూవీ చూశాను. అండ్ ఆఫ్టర్ ఎవడిగోలా వాడివే కితకితలు మూవీ తర్వాత ఇది ఆ జోనర్లో ఉంది. సో నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది. అండ్ ఇందులో వచ్చేసి మెసేజ్ ఏంటంటే మనీ కన్నా మనిషి ఇంపార్టెంట్ అనేది చూపించారు హీరో గారు. సో చాలా బాగుంది. అండ్ ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా చూడండి. రాజయోగం చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్కువ రొమాన్స్ ఉంది కానీ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఇంకా లవర్స్తో వస్తే బాగానే ఉంటుంది. లాస్ట్కి వచ్చేసి ట్రూ లవ్ అంతే. చాలా బాగుందండి. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరో కూడా చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. అంటే లవ్ ఉందా లేదంటే రొమాన్స్ ఎక్కువ ఉందంటున్నారు? అందులో రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ హీరోయిన్ అయితే అతనికి డబ్బు కోసమే ఇష్టపడుతుంది. తర్వాత లాస్ట్కి కూడా డబ్బును తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ హీరోయిన్ ఉంది, ఆమె అయితే కొంచెం ప్రేమని చూపిస్తుంది. చాలా హీరోయిన్ బాగుందా? నాకైతే సెకండ్ హీరోయిన్ అయితే నచ్చింది. అంటే ఇందులో వచ్చి ఇప్పుడు జరుగుతున్నది చూపించున్నారు. బాగుంది సినిమా. కంటెంట్ బాగుంది. హీరో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇంకా ఫైటింగ్స్ కామెడీ కూడా చాలా బాగుంది. మూవీ కామెడీగా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాంటిక్ ఉంది. హీరో గారు మాత్రం చాలా బాగున్నారు. నాకు తెలిసి నేను చెప్పాలనుకుంటే ఈ మంత్లో మూవీస్లో వచ్చిన అన్నిట్లో హిట్ మూవీ ఇదే అనుకోవచ్చు. హీరో గారు అయితే ఇంకా చాలా బాగున్నారు. కొత్త హీరో కదా, మేబీ నాకు తెలిసి ఈయనకి ఇంకా కొత్త ఛాన్సెస్ రావచ్చు. హీరోయిన్ కూడా చాలా బాగున్నారు. రొమాంటిక్ చెప్పాలంటే చాలా రొమాన్స్ ఉంది దాంట్లో. అండ్ అలాగే ఆ డైమండ్స్ కోసం హీరో గారు లాస్ట్లో డైమండ్స్ కోసం కష్టపడి అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి లాస్ట్లో ఆ డైమండ్స్ చేతికి ఇచ్చారు కదా, అక్కడ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారని తెలిసింది కదా, అది బాగుంది నాకు చెప్పాలంటే. ఇంకా మొత్తం ఫైటింగ్ కూడా బాగుంది. ఓవరాల్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట, ఫుల్ కామెడీ మూవీ. రాజయోగం సూపర్ ఉంది, మొత్తం రొమాంటిక్. హైలైట్స్ ఏంటంటే లవ్ గురించి ఉంది, కామెడీ, ఫైటింగ్ ఎక్కువ. అంటే డైమండ్స్ గురించి, ఇంకొకటి మనీ, ఇంకా మనసు, ఇవి రెండు కంపేర్ చేయొద్దని ఉంది అందులో. చెప్పలేరు మాటలో, మస్తుంది. హీరో అయితే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతని గురించి మర్చిపోయలేము మనం. రాజయోగం ప్రతి ఒక్కరు షార్ట్ కట్లో ఎలా డెవలప్ అవ్వాలని ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. ఒక పాజిటివ్ ఇంట్ అనేది కొత్త హీరోయిన్ కూడా సాయి కూడా డిఫరెంట్ యాంగిల్స్తో ఒక ఎక్స్పీరియన్స్ హీరోలాగా ప్రతి ఒక్క సినిమా చూసిన వాళ్ళకి ఈ స్మైల్ అనేది ఎలా ఉంటుందో మూవీ కూడా అంత కూల్నెస్గా ఉంది. హీరోయిన్ కూడా కొద్దిగా కర్నింగ్ టాలెంట్ అయినా సరే, బట్ మనీ కాదు మనం అందరం బాగుండాలని చెప్పేసి డైరెక్టర్ కూడా కొత్తగా ప్రజెంటేషన్ చేశాడు. రాజయోగం
మూవీ అయితే చాలా బాగుంది బ్రో. అంటే కంప్లీట్ ఫన్ అండ్ జానర్ అన్నమాట. ఫుల్ కామెడీ ఉంది, అందరు నవ్వుకుంటారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఇయర్లో ద బెస్ట్ కామెడీ మూవీస్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో ఎక్కడా కూడా కామెడీ తగ్గకుండా ఫుల్గా ఉంది మొత్తం మూవీ అంతా కూడా. సో కంప్లీట్ కామెడీ జానర్. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చామండి, మంచి ఫన్ జనరేట్ అవుతుంది. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు బ్రో. సూపర్ మూవీ, మంచి ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చేవండి.